ఏమండి ఏమిటండి ఆ గోల? నమస్కారం అమ్మగారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. ఇవాళే కదా అక్షయ తృతీయ, మీరు ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. సిటీ బాగా పెరిగిపోయింది కదమ్మా. గంట క్రితమే బయలుదేరాను. ముందు తమరికిచ్చాకే ఎవరికైనా. నా ఉద్యోగమే నగలమ్మడం. రాకుండా ఎలా ఉంటానమ్మా? కొత్త మోడల్స్ ఏమొచ్చాయో ఒకసారి చూపించండి. లక్ష్మి, సేటు గారు నగలు తీసుకొచ్చారు, త్వరగా రా. వస్తున్నా అత్తయ్య. అత్తయ్య ముందా వెధవమోత ఆపమని చెప్పు. అబ్బబ్బబ్బా, తిరణాల గోల్లా ఉంది. మనకెందుకులే అత్తయ్య. మన ఇంట్లో ఆ ఎత్తున మాట వినపడకుండా గోల్ చేస్తుంటే మనకెందుకు అంటావేమిటి? ముందు వెళ్ళి ఆ గోల ఆపమను. సౌండ్ తగ్గించమని చెప్పడానికి వెళ్తే కొట్టారనో కరెంట్ షాక్ పెట్టారనో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తుంది. వదిలేండి అత్తయ్య. ఓసి నీ భయం దొంగలెత్తికెళ్ళా అలా భయపడితే ఎలానే? నగలు చూడొద్దా, మాట వినపడద్దా? ఏమండి, మీరు వెళ్ళైనా చెప్పండి. ఎవరైనా చెప్పినా రిజల్ట్ అదేగా. మీరు జడ్జి కదండి. జడ్జి అయితే జైలు అంటే భయం ఉండదా? ఆహా, మరి 498 గురించి చెప్పినప్పుడు ఇవన్నీ ఆలోచించలేదా? అప్పుడు సిచ్యుయేషన్ వేరు, ఇప్పుడు సిచ్యుయేషన్ వేరు. అప్పుడు మనోడి తలబిరుసు తగ్గించాలని చెప్పాను. ఇప్పుడు దాని తలబిరుసు ఎక్కువైందిగా. స్వర్ణ, ఏ స్వర్ణ, మీ చిన్న మనవరాలా అండి? చిన్న మనవరాలే, పెద్ద ఆటం బాంబు. మా ప్రాణాలు తీస్తుంది. ఎవరు వెళ్ళి చెప్పనవసరం లేదమ్మా. చిన్నమ్మగారి ఫోన్ నెంబర్ ఇవ్వండి. బంగారమే సౌండ్ తగ్గించి తనని రప్పిస్తుంది. ఈ ఐడియా బాగుందయ్యా. ఫోన్ నెంబర్ తీసుకో. స్వర్ణ, నీకు ఫోన్ వస్తుంది చూడు. హలో, ఎవరు? చిన్నమ్మగారు, నేను నగల సేట్ని. నెక్లెస్లు, గాజులు, చాలా చాలా వెరైటీలు తెచ్చానమ్మా. ఇవాళ అక్షయ తృతీయ కదా, రండమ్మా ముందు మీకు నచ్చినవి తీసుకుందరు గాని. అలాగా, సర్లేండి. రండి, నగలు తెచ్చాడంట, సెలెక్ట్ చేసుకుందాం. మేమెందుకు లేవే, నువ్వు వెళ్ళి తీసుకో. మేమొస్తే ఆవిడ గారు ఏదో ఒకటి అంటారు. ఇవ్వండి అమ్మగారు, చూడండి. సౌండ్ మ్యూట్ అయ్యి 24 గంటలైంది. ఇక వాళ్ళు అరవటాలేం లేవు, మనం అరవటమే. ఇక రండి, నువ్వు వెళ్ళు, మేము వస్తున్నాం. సరే. అత్తయ్య గారు, ఈ డిజైన్ చూడండి. ఎల్లకాలం మేము ఇలాగే ఆనందంగా తృప్తిగా బ్రతికేలా ఆశీర్వదించు తల్లి. లేమి అనే భావనే రానివద్దు. అలా అని కోట్లకు పడగలెత్తాలని కోరుకోవడం లేదు. బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆపేక్షలు మాకు కరువు కానివద్దు తల్లి. మా చెల్లెలి మనసు మార్చు. అమ్మా సీత. అమ్మా, అమ్మా, రామ్మా, కూర్చో కూర్చో. ఇప్పుడే ఆ దేవతకి దండం పెట్టుకొని ప్రేమలు, ఆపేక్షలు, బంధాలు, బంధుత్వాలు దూరం కానివద్దు తల్లి అని వేడుకున్నాను. చింతలోనే ప్రేమగా సీత అంటూ అమ్మ పిలుపు వినేలా చేసింది. స్వార్థం లేని మీ కోరికల్ని ఆ భగవంతుడు ఎప్పుడూ తీరుస్తూనే ఉంటాడు సీత. పైగా మంచివాళ్లకు ఆ భగవంతుడు ఎప్పుడు మంచి చేస్తాడో. పరీక్షలు కూడా పెడతాడమ్మా. ఎన్ని పరీక్షలు పెట్టినా చివరికి మేలే చేస్తాడు. అందుకే చిన్న బంగారు పూస చీర తీసుకొచ్చాను. ఈ అక్షయ తృతీయ మీ ఇంట అక్షయ పాత్రలా సిరులు నింపాలని స్వర్ణం తెచ్చానే. తృతీయ రోజు సువర్ణలక్ష్మి ఇంటికొస్తే సిరులు కూడతాయి అంటారు. ముందు పళ్ళం తీసుకురా. అలాగేనమ్మా.
కూర్చో. అమ్మా నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? గౌరీదేవి అనుకున్నప్పుడు చిన్న పెద్దలుండవే. మీ కోరికలన్నీ నెరవేరి పిల్లా పాపలతో అష్టలక్ష్ములతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రండమ్మమ్మ గారు. నమస్కారం పిన్నిగారు. నమస్కారం సావిత్రి. ఏం సావిత్రి, బాగున్నావా? ఏమిటి, కూతురుతో అక్షయ తృతీయ అని సువర్ణలక్ష్మి పూజ చేయిద్దామని వచ్చావా? అవును పిన్నిగారు. మేము అదే పని మీద వచ్చామమ్మా. అమ్మా సీత, నీ కోసం గొలుసు గాజులు తీసుకొచ్చాం. తాతయ్య గారు ముందు మీరు ఇలా కూర్చోండి. అమ్మమ్మ గారు నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. తీసుకురా తీసుకురా, నీ చేతి కాఫీ తాగి చాలా కాలం అయిపోయింది. అమ్మా సీత, నాకు పంచదార వెయ్యమనా వద్దనా? వెయ్యమని వద్దని చెబుతున్నా. ఆ విషయం సీతకు తెలియదనా? సీత పంచదార పంచదార సీత అంటారు. సీత కాస్త వేసే తీసుకురా. ఆహా, మా మంచి మంగ. హద్దు మీరనిస్తే అందరికీ మంచి, కాదంటే నీ చెడు. దానికి స్వర్ణే సాక్ష్యం. ఇప్పుడా పెరెందుకు ఎత్తుతావు? నువ్వేదో ఒకటి అంటాం, సావిత్రి బాధపడటం, అంతేగా? నేనేం సావిత్రిని బాధ పెట్టడానికి అలా అంటలేదండి. దాని ప్రవర్తన అలా ఉందని మాట వరుచుకున్నానంతే. అనటంలో తప్పేం లేదు పిన్నిగారు. అది చేస్తుంది కాబట్టే అంటున్నారు. అదే సీతనంటున్నారా? దాన్ని ఇలాగే చూసేవారు కదా. చూసుకోవడం ఏమిటి సావిత్రి, గుండెల్లో పెట్టుకునేదాన్ని. అస్సలు నేను మొదట దానికి చనువివ్వడమే తప్పైపోయింది. అందుకే అది అమ్మమ్మ తాతయ్య అంటుంది. అదే సీత అయితే అమ్మమ్మ గారు తాతయ్య గారు అంటుంది. అంతా నా కర్మ పిన్నిగారు. అప్పుడు బాగానే ఉండేదిగా. నువ్వే సీత అంటే ఒకప్పుడు ఒంటికాల మీద లేచేదానివి. ఇప్పుడు ఆ పని తను చేస్తుంది, అంతే. తమరు కాసేపు మీ నోటికి తాళం వేసుకుంటారా? నా చేతగానితనం వల్ల మిమ్మల్ని వెంటేసుకుని రావాల్సి వస్తుంది కానీ ఏదో ఒకటి అనడమే గాని అందరికీ పెద్దగా ఏనాడన్నా ఏదైనా చేశారా మీరు? జడ్జి జగన్నాథం గారి భార్యనని గర్వంగా చెప్పుకొని పని ఏదైనా ఒక్కనాడైనా చేశారా మీరు? ఏం చేస్తాము, ఏం చేయనిస్తున్నావు? చూడబట్టేగా నెత్తికెక్కి కూర్చున్నావు. ఇప్పుడు గృహహింస, నిర్బంధం, 498 అంటూ డ్రామాలు ఆడుతున్నావు. ఎంత త్వరగా మమ్మల్ని జైలుకు పంపిస్తే అంత స్వేచ్ఛ నీకు వస్తుంది. ఒంటి నిండా 7 వారాల నగలు దిగేసుకుని తిరగొచ్చు. ఆ భాగీరథి నెత్తిన తన్నాక తీరిగా కూర్చుని ఏడవచ్చు. అంత పాపాత్మురాల్లా? చిత్రగుప్తుడు కొత్త శిక్షలు వెతుకుతున్నాడట. బావా ముయ్యవే నోరు. ఎవడే బావా? నన్ను అలా పిలవకు, నాకు అసహ్యం వేస్తోంది. నువ్వు అలాగే అసహ్యం పెంచుకుంటే నేను సహనం విడవాల్సి వస్తుంది. విడవే, విడిచి వీధికెక్కి మమ్మల్ని వీధిలోకి